హాయ్, వెల్కమ్ టు శారదాస్ కార్నర్. ఈరోజు భోగి కదా, రేపు కేదారేశ్వర వ్రతం. భోగి రోజు నైటు మేమైతే పొప్పడం వేసుకుంటాము. బుక్ అయినా వచ్చి పొప్పడం కలర్ అయితే ఇచ్చి వెళ్ళాడు. రేపు వచ్చి దండలు ఇస్తాడు. బుక్ అయినా మాకైతే ఇంటికే వచ్చి ఇస్తాడు. కొన్ని ఊర్లలో షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారు కదా, మాకైతే ఇంటికి వచ్చే ఇస్తాడు బుక్ అయినా. రేపు నేను వచ్చినప్పుడు కూడా వీడియో తీసి ఇదైతే పింక్ కలర్ ఉంది కదా, మేము లాస్ట్ టైం వేసింది కూడా చూడండి ఇలా ఉంది కదా. దాని మీదకెళ్ళి నేను సున్నం వేసాను కానీ అది అలానే ఉండిపోయింది అచ్చు. మళ్ళీ దాని మీద అక్కడే వేస్తుంది మా అమ్మాయి అయితే, దానిపైనే మళ్ళీ గీస్తుంది. చూడండి ఇలా పింక్ కలర్తోని ఇలా బాక్సెస్ లాగా గీసుకోవాలి. కొంతమందికి పొప్పడం ఉంటుంది, కొంతమందికి పందిరి ఉంటుంది. మాకైతే పొప్పడము. ఇది కేదారేశ్వర వ్రతం గురించి ఎంతమందికి తెలుసు మీకు? అలాగే మా పొప్పడం కూడా ఎలా వస్తుందో ఒకసారి చూడండి. మా అమ్మాయి అయితే వేస్తుంది పొప్పడం. ప్రతి ఇయర్ ఆమె వేస్తుంది. మేము చాలా సంవత్సరాలు అవుతుంది నోముకుంటున్నాము. అప్పుడైతే మా అమ్మాయి చిన్నగా ఉండేది. అప్పటి నుంచి మా అమ్మాయి వేస్తుంది పొప్పడము. ఇలా వేసుకోవాలని మా పెద్దవాళ్ళు చెప్పారు. ఒకసారి వేసి చూపించారు. పెద్దవాళ్ళంటే మా ఆయన వాళ్ళ మేనత్త అన్నమాట. ఆవిడ పెద్ద. అప్పుడు మేము నోములు పంచుకొచ్చుకున్నప్పుడు అప్పటి నుండి మేమైతే ఇలానే వేసుకుంటున్నాము. చూడండి ఇలా బాక్సెస్ లాగా అన్నీ వేసాం కదా. వేసాక కలర్స్ కూడా నింపుకోవాలి. పక్కనైతే మా అమ్మాయి కొబ్బరి చెట్లు వేస్తుంది. ఈ పక్క ఆ పక్క కొబ్బరి చెట్టు మధ్యలో పొప్పడం వేసుకోవాలి. రేపైతే కేదారేశ్వర వ్రతం కదా, చాలా పని ఉంటుంది. అలాగే బెల్లం అప్పాలు చేయడము, బెల్లన్నం వండడము, పసుపన్నం, బోనాలు తయారు చేస్తాం దేవుడి దగ్గరికి. అన్నీ రేపైతే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. నేను వీడియో తీసి మీకు చూపించాలనుకుంటున్నాను. మీకు ఎంతమందికి తెలుసు మీలో కేదారేశ్వర వ్రతం అంటే? చూడండి ఇదైతే వేయడం అయితే అయిపోయింది. బాక్స్లన్నీ నింపేస్తుంది మా అమ్మాయి అయితే. కంప్లీట్గా ఇంకా అవ్వలేదు. ఇది చూడండి ఇప్పుడైతే అయిపోయింది. లైట్గా వచ్చింది కదా, మళ్ళీ దాన్ని ఒకసారి లైన్స్ అన్నీ థిక్గా కలర్ గీస్తుంది. కలర్ ఇంకా ఉంది, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకనేసి థిక్గా గీస్తుంది. ఫస్ట్ గీసినప్పుడు పతలా ఉన్నది కదా, లైన్స్ అన్నీ లైట్ కలర్ వచ్చాయి. మళ్ళీ థిక్నెస్ కోసం అని మళ్ళీ గీస్తుంది. మంచిగా థిక్గా మా పొప్పడం వేయడం అయితే అయిపోయింది. మా పొప్పడం ఎలా ఉందో మీకు నచ్చిందా కామెంట్ చేయండి.